పవన్ అన్న ఈ సినిమా ఫ్లాప్ అని ఎవడన్నా అంటే వాడిని చెప్పుతో కొట్టు. ఈ సినిమా ఫ్లాప్ కాదన్న, అట్టర్ ఫ్లాప్. అలాగే మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఎందుకంటావా? ఈ సినిమాను చూసినందుకు. అసలు ఈ సినిమాను ఫ్లాప్ చేసిందే నీ ఫ్యాన్స్ పవన్ అన్న. ఒక పక్క వీరా వీరా రిలీజ్ అవుతుంటే ఓజీ ఓజీ అంటున్నారు. మా రత్నం మామ వీరా వీరా అని అనండ్రా అని ఏడ్చుకున్నాడు. మా రత్నం మామకి అప్పుడే అర్థమైంది ఈ తిక్కనాయాళ్ళు ఈ సినిమాని ఫ్లాప్ చేస్తారని. పాపం ఆయన అనుకున్నట్టే అయింది. పాపం మా రత్నం మామ. ఒక్క నిమిషం, మా రత్నం మామ ఫోన్ చేస్తున్నాడు. చెప్పు రత్నం మామ. ఏంటి మామ కలెక్షన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి? ఏంటి మామ ట్రైలర్ వ్యూస్ డబ్బులు పెట్టి కొనిందే కాక ఇప్పుడు నీ డబ్బులు పెట్టి టికెట్లు కొని ఫ్రీగా ఇవ్వమంటున్నారా? ఏంటి మామ ఫ్రీగా ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీసుకోవట్లేదా టికెట్లు? ఏంటి పాజిటివ్ రివ్యూస్కే ఇప్పుడు దాకా 10 కోట్లు ఖర్చు పెట్టావా? సరే మామ, పవన్ కళ్యాణ్కి ఎలాగో ఇప్పుడు రెమ్యునరేషన్ ఇవ్వాలి కదా, దాంట్లో సగమన్నా తీసుకోమామ కొద్దిగా ఆపి. ఏంటి 3 సంవత్సరాల క్రితమే ఫుల్ పేమెంట్ తీసేసుకున్నాడా? మళ్ళీ ఇప్పుడు చేసిన దానికి మళ్ళీ ఎక్స్ట్రా అడుగుతున్నాడా? సరే కానీ మామ పార్ట్ 20 to 30% అయిపోయిందంట కదా, ఎప్పుడు వస్తుంది మామ? సరే 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 మామ, నేను బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా. పాపం రత్నం మామ ఫ్రస్ట్రేషన్ మీద ఉన్నాడు. పార్ట్ 2 అడిగినని పచ్చి బూతులు తిడుతున్నాడు. పార్ట్ 1కే ఇక్కడ దిక్కులేదురా, నీకు పార్ట్ 2 కావాలని. అయ్యా జ్యోతికృష్ణ, నువ్వు మాకన్నా సినిమా పిచ్చోడు లాగా ఉన్నావే, మాకన్నా అన్ని సినిమాలు బాగా చూసేటట్టున్నావే. ఒక అభిమానిగా నువ్వు నీ హీరోని పాన్ ఇండియా హీరోగా చేయాలనుకోవడం తప్పులేదు. అందుకని పాన్ ఇండియా సినిమా ఎలివేషన్ సీన్లన్నీ తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్కి పెడితే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా హీరో అయిపోడు. జ్యోతికృష్ణ, ఒక పుష్ప, ఒక కేజీఎఫ్, ఒక దేవర, ఒక ఆర్ఆర్ఆర్, ఒక బాహుబలి, ఒక కల్కి, అన్ని సినిమాలు ఎలివేషన్లు చూసి కాపీ కొట్టేసినట్టున్నావు. అసలు అక్కడ ఎలివేషన్ సీన్లు అవసరం లేకపోయినా నీ అభిమాని హీరో కాబట్టి మా పవన్ కళ్యాణ్కి ఎలివేషన్ సీన్లు వేసేస్తున్నావు. అందుకే సినిమా దొబ్బింది. కానీ బెస్ట్ సీన్స్ మాత్రం ఒక 2 ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూపిస్తాను, చూడండి. ఏంటి పులిమావ ఎలా వచ్చావో ఇప్పుడు చూడండి. మా పులిమావని ఎలా భయపడతానో, దెబ్బకి పారిపోద్ది. అంతే కదా పులిమావ? సరే కానిద్దాం. కానీ నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్క ఉంది. సింహం నేను సేమ్ టు సేమ్. అది గడ్డం గీసుకుంటుంది, నేను గడ్డం గీసుకోను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఒరే ఇంకా 2 డైలాగులు చెప్పినా వెళ్ళలేదా పులిమావ? ఇప్పుడు చూడు, ఒక పవర్ఫుల్ డైలాగ్ వేస్తాను. ఇప్పుడు దాకా మేకల్ని తిని పులిని చూసుంటావు, కానీ పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తావా? వినాలి. వీరమల్లు చెప్తే వినాలి. వాడమ్మ బడవ ఎన్ని డైలాగులు చెప్పినా ఈ పులిమామ భయపడేటట్లేడే. అసలైన డైలాగులు చెప్తే కానీ భయపడతాడు. నాకు కులం ఎక్కడిది, నాకు మతం ఎక్కడిది, నా భార్య క్రిస్టియన్ అప్ప. ఒక్కరొంత వెనక్కి తగ్గినట్టున్నాడు కదా పులిమామ. ఇంకో 2 డైలాగులు చెప్తే అసలుకే పారిపోతాడు. చూస్తామనండి. మా ఇంట్లో ఎప్పుడు రామాయణం వినిపిస్తూనే ఉంటుంది. ఐ యాన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ, అన్అపాలజెటిక్ సనాతని హిందూ. అది మన దెబ్బకి పులైనా పారిపోవాల్సిందే. ఓరే తోడేలు మావ, నువ్వెప్పుడు వచ్చావు? పులి మావని 4 డైలాగులతో బెదిరించి పంపించా. ఏంటి సంగతులు? ఏంటి తోడేలు మావ అర్ధరాత్రి ఎప్పుడు వచ్చావు? ఆకలి వేస్తుంది వీరా మావ. ఒరే ఇప్పుడే ఉదయం చేపల పులుసు ఉంటే తినేసాను తోడేలు మావ. నీళ్ళేమన్నా ఇచ్చేది తోడేలు మావ? సరే ఆగు, చిన్న గ్లాసులో టీ పెట్టి తీసుకొని వస్తా. ఆ గ్లాసులో టీ కుక్కలు కూడా తాగు. నేను తోడేల్ని, నన్ను ఎలా తాగమంటావు వీరా మావ? సరే ఇంకేంటి తోడేలు మామ విశేషాలు? అన్ని పథకాలు వస్తున్నాయా నీకు? ఫ్రీ బస్సు, రైతు భరోసా, గ్యాస్ సిలిండర్లు, మహిళలకి నెలకు 1500, నిరుద్యోగ భృతి 3000. చెప్పు తోడేలు మామ, మందే గవర్నమెంట్. ఎవరికన్నా ఏమన్నా పథకం రాకపోతే చెప్పు, ఇప్పించేస్తా. ఒరే వీరమామ, నువ్వు నక్కమావం కన్నా బాగా మాటలు చెప్తున్నావే. ఏంటి తోడేలు మామ అంత మాట అన్నావు? ఇంకొక 4 ఏళ్ళు లాగు, నీ అడవికి కూడా రోడ్డు వేసేస్తాను. నేను పంచాయతీ రాజు మామ. ఒరే వీరమామ, నువ్వు నక్కమావ కన్నా బాగా మాటలు చెప్తున్నావే, నా అడవికి రోడ్డు వేసేస్తావా? సరే సరేలే, నువ్వు వేసినప్పుడు చూద్దాం. సరే తోడేలు మామ, చీకటి పడుతుంది, రాత్రి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను రేపు ఉదయాన్నే ఢిల్లీకి వెళ్ళాలి. మా కోహ్నూర్ తీసుకొని వస్తాను. నువ్వు వెళ్తే నేను నిద్రపోయి ఉదయాన్నే ఢిల్లీకి బయలుదేరాలి మామ. సరే పో. పవన్ అన్న, నువ్వు 18 నిమిషాల ఫైట్ మొత్తం నేనే తీశానంటే మా పవన్ అన్న తీసాడు, ఖచ్చితంగా చూడాలని చూస్తుంటే సినిమా అయిపోయే టైం కూడా ఇంకా మా పవన్ అన్న ఫైట్ రాలేదే అని అనుకున్నా. అప్పుడు పక్కన అడిగితే ఆల్రెడీ అంతకు ముందు చేశాడు కదా ఎర్రగొట్టేసుకొని, అదేరా మీ పవన్ అన్న క్రియేట్ చేసిన
18 నిమిషాలు ఎమోషనల్ ఫైట్ అన్నాడు. ఏంటి పవన్ అన్న అలా చేసావు? కనీసం కన్నప్పే మేలుగుంది పవన్ అన్న ఆ ఎమోషన్ కన్నా. నీ ఎమోషనల్ ఫైట్ చూసి నా కళ్ళల్లో నీళ్ళు కూడా రాలేదన్న. ఆహా, మంచు విష్ణు అన్న యాడ్ చేసిన కన్నప్ప సినిమా చూసినా కన్నా కొంచెం కళ్ళల్లో నీళ్ళు రాలేదు, కానీ కొంచెం కళ్ళు తిరిగాయి. కానీ నీ ఫైట్ మాత్రం 18 నిమిషాలు ల్యాగ్ అనిపించిందే కానీ అక్కడ ఎమోషన్ లేదు, తోటకూర కట్ట లేదు. పవన్ అన్న ఏంది పవన్ అన్న ఇట్ట చేసేసావు? ఈ 18 నిమిషాల సీను ఏదో ఉంటుంది, ఎక్కడో ఉంటుందని బాగా రేగొట్టేస్తేవి. 18 నిమిషాలు అని 18 నిమిషాలు కదా ఆ 18 నిమిషాలు తీసేస్తే ఇంకొంత సినిమా బాగుంటుంది అని నీ ఫ్యాన్స్ అంటున్నారు. పవన్ అన్న నువ్వు నిజంగా చెప్పు, ఈ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి ముందు నువ్వు ఒకసారి చూసుకున్నావా? నిజం చెప్పు పవన్ అన్న, మన గుండెల మీద చేసుకొని చెప్పు, ఈ సినిమా నువ్వు ఒకసారి చూసుకునే రిలీజ్ చేసావా నీ ఫ్యాన్స్ చూడాలని? నీలాగుండేవాడే మధ్యలో వస్తున్నాడు. సరే పవన్ అన్న బిజీ కదా, డూప్ పెట్టి తీస్తున్నారులే అనుకోవచ్చు, కానీ మధ్యలో బొమ్మలు వస్తున్నాయి. ఒరే పవన్ అన్న డూప్ కూడా అంత బిజీ అయిపోయాడా? మధ్యలో బొమ్మలు పెట్టి తీసేశారు. ఏంది పవన్ అన్న హరిహర వీరమల్లు? నువ్వు సరే బిజీ అన్న ఒప్పుకుంటాం, రాష్ట్రం కోసం పనిచేస్తున్నావు, నీ డూప్ కూడా అంత బిజీయా? మొత్తానికి ఈ హరిహర వీరమల్లు సినిమాకి 3 హీరోలన్నా. 1 నువ్వు, 2 డూపు, 3 ఆ బొమ్మలోడు. మొత్తం నీ సినిమాకి ఇది మల్టీ స్టారర్ సినిమా. 1 హీరో కాదు, 3 ఉన్నారన్న. ప్యాన్ ఇండియాకి కరెక్ట్గా సెట్ అయిపోయింది. 3 పవర్ స్టార్లు ఉన్న సినిమా అన్న ఇది. సరే కానీ పవన్ అన్న ఈ గుర్రాల సీన్ల ఐడియా ఎవరిదన్నా? దీన్ని అమ్మ బడవా గుర్ర వేసి డచ్చక పోతానే ఉన్నారా? ఒక్క దిగడు కూడా ఆగలేదే. ఆగడం మళ్ళీ డచ్చక. ఏంది పవన్ అన్న? వెనక చూస్తే మంటలు వస్తున్నాయి, నిప్పు వస్తుంది, నీళ్లు, వాన, గాలి, కానీ మీరు మాత్రం మీ మొహానికి ఏమి లేకుండా డచ్చక. ఏందో పవన్ అన్న ఈ గుర్రాల సీన్లు. దీనికన్నా బొమ్మల సినిమానే బెటర్ అంటున్నారు పవన్ అన్న నీ ఫ్యాన్స్. నువ్వు చేసిన కామెడీ సినిమాలో పనలేదు, కానీ ఈ గుర్రాల సీన్లు వచ్చినప్పుడు థియేటర్ మొత్తం లేచి గోల్ చేస్తున్నారన్న. డచ్చక అనే సీన్కి మాత్రం ఓవరాల్గా నీ సినిమా అయితే బాగుందన్న, కానీ నీ ఫ్యాన్స్ మాత్రం ఆ 700 ఉంటే శుద్ధంగా 1 క్వార్టర్ దాగి బిర్యానీ తిని పనుకోవచ్చు అంటున్నారు. పవన్ అన్న ఈ చిన్న కోరిక ఈ తమ్ముడు కోసం తీర్చన్న. హరిహర వీరమల్లు పార్ట్ 2 చూడాలని ఉందన్న. పార్ట్ 1కే 5 ఏళ్ళు పట్టిందంటే పార్ట్ 2 తీసేదానికి నీకు ఎన్ని ఏళ్ళు పడుతుందో మాకైతే అర్థం కావట్లేదన్న. నీ హరిహర వీరమల్లు పార్ట్ 2 హాల్లో ఆనందంగా చూసి అక్కడే కళ్ళు ముయ్యాలని ఉంది పవన్ అన్న. నా కోరిక నువ్వు తీర్చి పవన్ అన్న. సరే పవన్ అన్న, మళ్ళీ హరిహర వీరమల్లు పార్ట్ 2కి కలుద్దాం. ఓకే, గుడ్ బై.